మన ప్రభువైన యేసుక్రీస్తు నామమునకే మహిమ ఘనత ప్రభావములు చెందునుగాక. ఇట్టి గొప్ప అవకాశం ఇచ్చినటువంటి మన రాయలసీమ అధ్యక్ష మండల పీఠాధిపతులైనటువంటి ద రైట్ రెవరెండ్ డాక్టర్ పి ఐజక్ వరప్రసాద్ బిషప్ తండ్రిల వారికి ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తున్నాను. అదేవిధంగా శ్రీమతి సిడి భారతి తల్లి గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. రాయలసీమ అధ్యక్ష మండలంలో యూత్ బోర్డ్ చైర్మన్ అయినటువంటి రెవరెండ్ బెన్హర్ బాబుకు వందనములు తెలియజేస్తున్నాను. యూత్ బోర్డ్ డైరెక్టర్ అయినటువంటి అన్ని మోజెస్ అన్నగారికి ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తున్నాను. రాయలసీమ అధ్యక్ష మండలంలో ఉన్న గురువులందరికీ, అదేవిధంగా సంఘ విశ్వాసులకు ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తున్నాను. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ పాదాలకు వందనాలు, నీకే స్తోత్రాలు. అయా గొప్ప అవకాశం ఇచ్చావయ్యా, నీకే స్తోత్రములు, నీకే స్తుతులు చెల్లిస్తున్నాం. నీవే మాతో మాట్లాడండి. నీ మెల్లైన స్వరాన్ని వినిపించమని అడుగుచున్నాం. వినబోచిన ప్రతి ఒక్కరికి ప్రభా వారి హృదయాలలో నీ వాక్యము చేత అయా నీ బిడలను దీవించమని ఆశీర్వదించమని అడుగుచు ఆశిస్తూ మా ప్రార్థన ఆలకించమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రేమైన వారలారా, వాక్యము యోహాను సువార్త 15వ అధ్యాయం 1 నుంచి 8 వచనాలు లేఖన భాగాన్ని ఆధారంగా చేసుకొని క్రమశిక్షణ డిసిప్లైన్. యోహాను సువార్త 15వ అధ్యాయం 1 నుంచి 8 వచనాలను ఆధారంగా చేసుకొని క్రమశిక్షణ అనే వాక్య అంశము డిసిప్లైన్. మానవ జీవితంలో విద్యార్థి దశ, యవ్వన కాలపు దశ చాలా ప్రాముఖ్యమైన దశలు. విద్యార్థి దశ, యవ్వన కాలపు దశ చాలా ప్రాముఖ్యమైన దశలు. ఒక విద్యార్థి కానీ, ఒక వ్యక్తి కానీ సమాజంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటే క్రమశిక్షణతో కూడిన జీవితము చాలా ప్రాముఖ్యమైనది. క్రమశిక్షణతో కూడిన జీవితం చాలా ప్రాముఖ్యమైనది. క్రమశిక్షణ అనగా ప్రవర్తన నియమావళి. క్రమశిక్షణ అనగా ప్రవర్తన నియమావళి అనగా తనను తానే ఇమిడ్చుకోవడం, తనను తాను అదుపులోనికి తీసుకోవడం, వాళ్ళనే అదుపులోనికి తీసుకోవడం. క్రమశిక్షణ అనగా వినయ విధేయతలు. క్రమశిక్షణ అనగా వినయ విధేయతలు అనగా పెద్దలను గౌరవించటం, నీతి నిజాయితీ సత్యాన్ని యథార్థతను అనుసరించి జీవించటం, చెడు ఆలోచన విధానాలను, చెడు పనులను విసర్జించడం, తొలగించుకోవడం. క్రమశిక్షణతో లోకంలో జీవించి ఉన్నత స్థాయిలో జీవించాలని ప్రభుల వారి యొక్క ఆశయమై ఉన్నది. ప్రభునందు ప్రేమైన దేవుని బిడలారా, క్రమశిక్షణ ప్రవర్తన నియమావళి అనగా తనను తాను అదుపులోనికి తీసుకోవడం. క్రమశిక్షణ అనగా ఆదేశాలను, నియమాలను పాటించడం. యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఆయన ఆదేశాలు ఇచ్చాడు, నియమాలు ఇచ్చాడు. చదవబడిన లేఖన భాగంలో యోహాను సువార్త 15వ అధ్యాయం 1 నుంచి 8 వచనాల్లో ఆదేశాలు ఉన్నాయి, నియమాలు ఉన్నాయి. క్రమశిక్షణ అనగా డిసిప్లైన్. డిసిప్లైన్ అనే ఈ పదము డిసైపులస్ అనే ఆ పదము నుంచి గ్రహించడం జరిగినది. ప్రాచీన లాటిన్ భాష యొక్క డిసైపులస్ యొక్క దాని యొక్క అర్థం ఏమంటే పీపుల్, PUPIL పీపుల్. దాని యొక్క అర్థం ఏమంటే అనుసరించి జీవించడం. యేసుక్రీస్తు ప్రభుల వారిని జీవిత కాలమంతయు అనుసరించి ఈ లోకంలో జీవించాలని ఈ పదాన్ని ఉపయోగించడం జరిగినది. క్రీస్తు శకం 13వ
సంవత్సరంలో డిసిప్లిన్ అనే ఈ పదాన్ని మత నిబంధనలలో మతానికి అవలంబించారు. చర్టిస్మెంట్ అనే ఆ పదాన్ని ఉపయోగించి డిసిప్లిన్ అనే పదాన్ని మతములోనికి తీసుకొని రావడం జరిగి ఉన్నది. ఆ పదం యొక్క అర్థం ఏమంటే శిక్ష లేక దండన. మతంలో నివసించేవారు క్రమశిక్షణతో వారి యొక్క విశ్వాసాన్ని, వారి యొక్క దేవునిపై ఉన్న నమ్మకాన్ని కలిగి ఉండుట కొరకై ఈ డిసిప్లిన్ అనే ఈ పదాన్ని క్రీస్తు శకం 13వ శతాబ్దంలో మతంలోనికి తీసుకొని రావడం జరిగి ఉన్నది. డిసిప్లిన్ అనే ఈ పదాన్ని ఇబ్రూ భాషలో మ్యూషర్ అని అంటారు. ఆ పదానికి ఒక అర్థం ఏమంటే, మ్యూషర్ అనే పదానికి అర్థం ఏమంటే ద స్ట్రెనస్ కల్టివేషన్ ఆఫ్ ద రైట్యూస్ లైఫ్. శ్రమ, శక్తి, నిజాయితీతో జీవించాలి అని ఈ పదం యొక్క అర్థమై ఉన్నది. అదేవిధంగా గ్రీక్ భాషలో ఈ డిసిప్లిన్, క్రమశిక్షణ అనే ఈ పదాన్ని గ్రీక్ భాషలో ఏమంటారంటే పైడియా అనగా ఎడ్యుకేషన్. భౌతికంగాను, మానసికంగాను, సాంస్కృతిక పరంగాను విస్తృతమైన జ్ఞానోదయ పరిణతి చెందుట కొరకై క్రమశిక్షణ జీవితము అవసరమై ఉన్నది. పైడియా అనగా ఆ మాటకు అర్థం ఏమంటే భౌతిక, మానసిక, సాంస్కృతికంగా విస్తృతమైన జ్ఞానోదయ పరిణతి చెందుట కొరకై క్రమశిక్షణ జీవితము అవసరమై ఉన్నదని ఈ పదం యొక్క అర్థము. మొదటి ఉపాంశంగా క్రమశిక్షణ, మొదటి ఉపాంశంగా యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేసిన ఈ మాటలలో దేవుని యందు నిలిచి ఉండుట. దేవుని యందు ఏ విధంగా మనం నిలిచి ఉండగలం? పౌలు భక్తుడు కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనంలో వ్రాయబడిన మాట ఏమంటే స్థిరమైన పునాది వలె దృఢంగా ఉండుడి. పునాది వలె మీ విశ్వాసం కలిగి ఉండాలి, అనగా విశ్వాసమందు నిలిచి ఉండాలనే మాటను అక్కడ తెలియజేశాడు. ఆ విశ్వాసమందు ఏ విధంగా నిలిచి ఉండగలం? ఒక ఇంటిని నిర్మాణం చేపట్టినప్పుడు, ఒక గృహాన్ని నిర్మాణం చేపట్టినప్పుడు ప్రాముఖ్యంగా పునాది ఏ విధంగా అయితే స్థిరంగా బలంగా ఉంటే ఆ గృహాన్ని, ఆ ఇంటి నిర్మాణం బలంగా కొన్ని సంవత్సరాల కాలం వరకు ఆ విధంగా స్థిరంగా ఉంటుందని, అదేవిధంగా క్రైస్తవ విశ్వాస యొక్క ఆ విశ్వాసం కూడా స్థిరంగా పునాది వలె ఉండాలని వాక్యంలో వ్రాయబడిన మాట. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మొదటి ఉపాంశంగా దేవుని యందు నిలిచి ఉండుట. దేవుని యందు ఏ విధంగా నిలిచి ఉండగలం? పౌలు భక్తుడు తెలియజేస్తున్నాడు కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనంలో విశ్వాసమందు నిలిచి ఉండాలి. విశ్వాసమందు ఏ విధంగా నిలిచి ఉండాలంటే ఒక పునాది, స్థిరమైన పునాది వలె ఉండాలని పౌలు భక్తుడు తెలియజేస్తున్నాడు. స్థిరమైన పునాది అనగా ఒక గృహాన్ని నిర్మాణం చేపట్టినప్పుడు, ఒక ఇంటిని, ఒక నూతనమైన గృహాన్ని నిర్మించబోయే ముందు ఒక బలమైన పునాది, స్థిరమైన పునాది, దృఢమైన పునాది వలన ఆ పునాది మీద నుంచి ఇల్లు నిర్మాణం చేపడుతున్నాడు. కాబట్టి ఒక క్రైస్తవుడు ఆయన యొక్క విశ్వాసం కూడా స్థిరంగా, బలంగా, స్థిరమైన పునాది వలె ఉండాలని వాక్యంలో పౌలు భక్తుడు తెలియజేస్తున్న మాట. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం నుంచి 27వ వచనం వరకు
అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు స్వయాన తెలియజేస్తున్న మాట ఏమంటే, ఒక 2 గృహాల గురించి ఆయన తెలియజేశాడు. అనగా బండ మీద కట్టబడిన ఇల్లు, ఇసుక నేల మీద కట్టబడిన ఇల్లు. బండ మీద పునాది వేసిన ఇల్లు ఎన్ని వరదలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, శోధనలు వచ్చినా ఆ ఇల్లు స్థిరంగా ఉంటుంది. ఆ ఇల్లు స్థిరంగా ఉంటుంది. అనగా వరదలు, తుఫాను, గాలి, పెనుగాలి, అనగా శ్రమలు, శోధనలు, ఆర్థిక ఇబ్బందులు, మానసిక వ్యసనాలు, అనారోగ్య పరిస్థితులు వచ్చినా కూడా క్రీస్తునందు విశ్వాసం స్థిరమైన పునాది వలె ఉంటుందని మత్తయి సువార్తికుడు తెలియజేస్తున్నమాట. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసము స్థిరమైన పునాది వలె లేకుండా ఇసుక మీద కట్టిన ఇల్లు వరదలు వచ్చినా పోతాయి, గాలి వచ్చినా పోతాయి, తుఫాన్లు వచ్చినా పోతాయి, పడిపోతాయి. కాబట్టి విశ్వాసమందు, దేవుని యందు విశ్వాసం స్థిరమైన పునాది వలె ఉండాలని భక్తులు తెలియజేస్తున్న మాట. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండవదిగా వాక్యమందు నిలిచి ఉండాలి. మొదటిది విశ్వాసమందు నిలిచి ఉండాలి. రెండవది వాక్యమందు నిలిచి ఉండాలి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5-6 వచనాలలో రాయబడిన మాట, ఎవరైతే వాక్యమందు నిలిచి ఉంటారో వారిలో దేవుని ప్రేమ పరిపూర్ణంగా ఉంటుందని యోహాను భక్తుడు తెలియజేస్తున్న మాట. వాక్యమందు నిలిచి ఉండాలి అనగా వాక్యానుసారంగా నిలిచి ఉండాలి. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనంలో వ్రాయబడిన మాట, ఎవరైతే నా మాట మీద నిలిచి ఉంటారో, నాయందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండునో అనే మాట ఇక్కడ తెలియజేస్తున్నాడు. కాబట్టి దేవుని వాక్యం మీద నిలిచి ఉండాలి. దేవుని మాట యందు నిలిచి ఉండాలి. దేవుని మాట యందు నిలిచి ఉండేలా వారిలో దేవుని యొక్క ప్రేమ పరిపూర్ణంగా ఉంటుందని వాక్యంలో రాయబడిన మాట. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవునిలో ఇంకా ఏ విధంగా నిలిచి ఉండగలం? యోహాను సువార్త 6వ అధ్యాయం 56వ వచనంలో వ్రాయబడిన మాట, నా శరీరాన్ని తిని నా రక్తాన్ని త్రాగువాడే ఆయన నాలోను నేను ఆయనలోను నివసించుదుము అనే మాట ఇక్కడ రాయబడిన మాట. ఆయన శరీరంను, ఆయన యొక్క రక్తాన్ని త్రాగువాడు ఆయన నాలోను నేను ఆయనలోను నివసిస్తామనే మాట వ్రాయబడింది. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమ, దేవునిలో మనం నిలిచి ఉండాలి. విశ్వాసమందు నిలిచి ఉండాలి. వాక్యానుసారంగా నిలిచి ఉండాలి. ఆయన యొక్క శరీరాన్ని, ఆయన యొక్క రక్తాన్ని భుజించే విషయంలో క్రీస్తులో మనము నిలిచి ఉండాలి అని వాక్యంలో రాయబడింది. ఎవరైతే నా మాట వినకుండా, ఎవరైతే నా మాట యందు నిలిచి ఉండని ఎడల, యోహాను సువార్త 15వ అధ్యాయం 6వ వచనంలో వ్రాయబడిన మాట, ఎవడైతే నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడననే మాట రాయబడింది. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలరా, దేవుని యందు మనం నిలిచి ఉంటేనే ఆత్మీయ ఫలాలు ఫలించేవారుగా మనం ఉంటామని వాక్యంలో రాయబడింది. ఆయన యందు ఎవరైతే నిలిచి ఉండరో వారు తీగవలే బయట పారవేయబడుననే మాట రాయబడింది. తీగవలే బయట పారవేయబడను, మనుషులందరూ కూడా పోగు చేసి దానిని ఒక అగ్నిలో వేల్చి కాల్చివేయబడననే మాట రాయబడింది. కాబట్టి బయట పారవేయబడను అనే మాటకి గ్రీక్ భాషలో ఐరో అనే మాట ఉపయోగించారు. బయట పారవేయబడననే మాటను టేక్ అవే అనే పదాన్ని ఉపయోగించారు ఇంగ్లీష్లో. గ్రీకులో ఐరో అనే మాట, ఐరో అనగా పుట్ అప్, కట్ అప్, టు లిఫ్ట్ అప్, కట్ అప్, టు లిఫ్ట్ అప్, టేక్ అవే అనే పదాలను ఆ బయట పారవేయబడననే ఆ మాటకు గ్రీకు యొక్క క్రియాపదం ఐరో, గ్రీకు యొక్క క్రియాపదం ఐరో, ఆ పదానికి అర్థం ఏమంటే టేక్ అవే, కట్ ఆఫ్, టు లిఫ్ట్ అప్. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, పౌలు భక్తుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం
7-8 వచనాలలో ఏమని రాయబడిందంటే, భూమి తరచుగా తన మీద వర్షం పడినప్పుడు ఆ వర్షపు నీరు త్రాగి వ్యవసాయదారునికి తనకు అనుకూలమైన పైరులను ఇచ్చి ఫలమిచ్చి అతన్ని ఏ విధంగా అయితే సంతోషపరిచి దేవుని యొక్క ఆశీర్వాదాలను దేవుని యొక్క దీవెనలను పొందుకోవడానికి అర్హత కలిగిన వ్యక్తిగా ఉంటాడు. ఆ విధంగా అది పైరులు ఇచ్చుటకు ఆ భూమి ఫలాల్ని ఇస్తుంది. కాబట్టి ఆ భూమిలో పనికిరాని చెట్లు, ముండ్ల పొదలు, గచ్చు పొదలు మలిచిన ఎడల ఆ వ్యక్తి వాటిని తీసివేసి, పనికిరాని వాటిని తీసివేసి అగ్నిలో వేసి కాల్చివేయబడననే మాట రాయబడింది. కాబట్టి బయట పారివేయబడను, ఆయనలో నిలిచి ఉండని ఎడల తీగ వలె తీసి పారవేయును అనే మాట రాయబడింది. కాబట్టి దేవునిలో మనం నిలిచి ఉండాలి. దేవునిలో ఏ విధంగా నిలిచి ఉండాలంటే విశ్వాసం అందు నిలిచి ఉండాలి, వాక్యానుసారంగా నిలిచి ఉండాలి. ఆయన శరీరాన్ని, ఆయన యొక్క రక్తాన్ని భుజించే విషయంలో మనము నిలిచి ఉండాలి. రెండవ ఉపాంశంగా పవిత్రులై ఉండాలి. పవిత్రులై ఉండాలి. యోహాను సువార్త 15వ అధ్యాయం 3వ వచనంలో, మీరు నా మాటల యందు పవిత్రులై ఉన్నారు, నా మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారనే మాట యేసు ప్రభుల వారు ఆయన స్వయాన్న తెలియజేస్తున్నాడు. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, పవిత్రత అనగా క్లీన్, ప్యూరిఫై, ఈ మాటకు గ్రీక్ భాషలో కథైరో, పవిత్రత, క్లీన్, టు ప్యూరిఫై, ఆ పదానికి గ్రీక్ పదం కథైరో. ఇబ్రూ భాష పదం ఏమంటే, ఇబ్రూ భాష పదము తెహార్, ఇబ్రూ భాష పదం తెహార్ అనే మాట ఉపయోగించారు. పనికిరాని ఆలోచన విధానములను, చెడు ఆలోచన విధానాలను హృదయంలో నుంచి తొలగించుకొని పవిత్రంగాను పరిశుద్ధంగాను ఈ లోకంలో జీవించాలని ప్రభుల వారు ఆశ కలిగి ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం నుంచి 8వ వచనంలో వ్రాయబడిన మాట ఏ విధంగా ఉన్నదంటే, ప్రభునందు ప్రేమైన వారులారా, ఒక వ్యక్తి దేవుని యందు ఆత్మీయ జీవితంలో అభివృద్ధి చెంది పరిశుద్ధ పరలోక సంబంధమైన ప్యూరిఫై, పవిత్రత, క్లీన్ అనే మాట కథైరో అనే గ్రీక్ భాషలో నుంచి తీసుకోవడం జరిగింది. ఇబ్రూ భాష పదం తెహార్. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం నుంచి 8వ వచనాల వరకు అక్కడ రాయబడిన మాట, దేవుని యందు వెలిగింపబడిన వారు పరలోక సంబంధమైన వరములను రుచి చూచిన వారు, పరిశుద్ధాత్మలో ఏకమై ఉన్నవారు, దేవుని వాక్యానుసారంగా బలంగా స్థిరంగా నిలిచిన వారు, కొన్ని సంఘటనలు వారి యొక్క జీవితంలో, వారి యొక్క కుటుంబంలో కానీ ఎక్కడైనా జరిగిన ఎడల వాక్యానుసారంగా జీవించిన జీవితాన్ని నుంచి వారు తొలగిపోయి వాక్యానుసారంగా జీవించే జీవితం నుంచి తప్పిపోయిన ఎడల తిరిగి వారిని నూతన పరచుట అసాధ్యం. ప్రభునందు ప్రేమైన వారులారా, దేవుడు అంటున్నాడు, పరిశుద్ధత కలిగి జీవించుడి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనంలో, పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభుని చూడరు, పరిశుద్ధత లేకుండా ఎవరును ప్రభుని చూడరు. ప్రభునందు ప్రేమైన వారులారా, దావీదు మహారాజ్ 51వ కీర్తన 51లో ఆయన చేస్తున్న ఒక గొప్ప
పశ్చాత్తాప ప్రార్థన. ఏమని ప్రార్థన చేస్తున్నానంటే ఆయన, నేను పవిత్రుడిగా అగుటకు ఇస్సోపుతో నన్ను నా పాపమును పరిహరింపము, హిమము కంటే తెల్లగా నన్ను కడిగి వేయమని దావీదు మహారాజు ఆయన చేస్తున్న గొప్ప ప్రార్థన. ఇస్సోపుతో నన్ను కడుగుము, హిమము కంటే నన్ను తెల్లగా చేయము, ఇస్సోపుతో నా పాపాన్ని పరిహరింపమని ఆయన చేస్తున్న గొప్ప ప్రార్థన. ఆదికాండం 49వ అధ్యాయం 11వ వచనంలో యాకోబు తన కుమారులను దీవిస్తూ యూదాతో అంటున్న మాట, ద్రాక్ష రసములో తన బట్టలను, ద్రాక్షాల రక్తములో తమ వస్త్రములను ఉతుకుదుననే మాట ఇక్కడ ఆదికాండము 49వ అధ్యాయం 11వ వచనంలో రాయబడిన మాట. ద్రాక్ష రసములో తమ బట్టలను, ద్రాక్ష రక్తములో తమ వస్త్రములను ఉదుకుననే మాట వ్రాయబడింది. కాబట్టి ప్రభునందు వారులారా, ద్రాక్ష యేసుక్రీస్తు ప్రభువారు తన పత్రికలు అనేకసార్లు, తన సువార్త భాగంలో అనేకసార్లు తెలియజేస్తున్నాడు. ఆదికాండం 49వ అధ్యాయంలో 11వ వచనంలో ద్రాక్షవల్లిని, యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో ద్రాక్షవల్లి మనకి ఇశ్రాయేలు జనాంగాన్ని పోలుస్తూ దేవుడు తెలియజేస్తున్న మాటలు. ప్రభునందు ప్రేమైన వార్లారా, బహుగా ఫలించాలి. మూడవ అంశం ఏమంటే, మూడవ ఉప అంశము బహుగా ఫలించాలి. మొదటి ఉప అంశము దేవునిలో నిలిచి ఉండాలి. రెండవ ఉప అంశం పవిత్రులై ఉండాలి. దేవునిలో ఎవరైతే నిలిచి ఉంటారో వాళ్ళు పవిత్రులుగా ఉంటారు. ఎవరైతే పవిత్రులుగా ఉంటారో వారు బహుగా ఫలించేవారుగా ఉంటారు. వారు క్రమశిక్షణలో ఎదిగేవారుగా వారు ఉంటారు. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలరా, ప్రముఖ వేదాంతవేత్త క్లర్క్ ఆయన ఏమని తెలియజేస్తున్నాడంటే, ప్రముఖ వేదాంతవేత్త క్లర్క్ ఏమని తెలియజేస్తున్నాడంటే, విశ్వాసంలో, పవిత్రతలో, దేవుని వాక్యంలో బలంగా జీవించి పాపానికి దూరంగా ఉండేవారు బహుగా ఫలిస్తారనే మాట క్లర్క్ అనే ఆయన తెలియజేస్తున్నాడు. విశ్వాసములో, వాక్యములో, పవిత్రతలో బలంగా ఉన్నవారు పాపానికి దూరంగా ఉండి వారు బహుగా ఫలిస్తారనే మాట ఆయన తెలియజేశాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 23వ వచనంలో యేసు ప్రభువారు విత్తనాల గురించి తెలియజేస్తున్న మాట ఏమంటే, మంచి నేలను పండిన విత్తనము. మత్తయి సువార్త 13వ అధ్యాయం 23వ వచనం, మంచి నేలను పడిన విత్తనము అది బహుగా ఫలించి 30 అంతలు 60 అంతలు 100 అంతలుగా ఫలించును అనే మాట యేసు ప్రభువారు స్వయాన్ని తెలియజేస్తున్న మాట. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, స్పర్జన్ అనే ఆయన వేదాంతవేత్త ఆయన ఏమని తెలియజేస్తున్నాడు? స్పర్జన్ అనే ఆయన ఏమని తెలియజేస్తున్నాడంటే, ఆత్మీయ జీవితంలో ప్రతి ఒక్కరూ జీవించి ప్రతి ఒక్కరు కూడా దేవుని రాజ్యమునకు, పరలోక రాజ్యమునకు వారసులుగా ఉండుట కొరకై మీరు ఫలించాలని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆకాంక్ష, అభిలాషాన్ని ఆయన తెలియజేస్తున్నాడు. ప్రతి ఒక్కరూ ఆత్మీయ జీవితంలో జీవించి పవిత్రత కలిగి జీవించి పరలోక రాజ్యంలో చేరుట కొరకై మీరు బహుగా ఫలించుట యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ఆకాంక్ష, అభిలాషాన్ని ఆయన తెలియజేస్తున్నాడు. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలరా, దేవుని వాక్యాన్ని వింటున్న వారులారా, క్రమశిక్షణ కలిగి ఈ లోకంలో ప్రతి మానవుడు, ప్రతి ఒక్కరూ జీవించాలి. అది సెక్యులరిజంలో కానీ, రిలీజియన్లో కానీ,
పాఠశాల దశ విద్యార్థులకు చాలా ప్రాముఖ్యమైన దశ. టీచర్ చెప్పిన పాఠాన్ని విద్యార్థులు క్రమానుసారంగా శ్రద్ధతో, వినయ విధేయతతో, ప్రవర్తన నియమాలని పాటిస్తూ జీవించి వారి యొక్క ఉన్నత స్థాయిలో మంచి బహుమానాన్ని మంచిగా ఫలించేవారుగా ఉండాలి. అదేవిధంగా క్రమశిక్షణ లేకుండా, క్రమశిక్షణ రహితంగా జీవించి వారి యొక్క బాల్య జీవితాన్ని నాశనం చేసుకొని చెడు ఆలోచనలకు, చెడు అలవాట్లకు అలవాటు పడి సమాజంలో విచ్చలవిడిగా జీవించి అనేక రీతులుగా నాశనానికి వారి యొక్క జీవితాన్ని వారు నాశనం చేసుకునే వారు ఉన్నారు. ప్రభునందు ప్రియమైన వారులారా, 2 దినాల క్రితం జరిగిన సంఘటన. ఒక వ్యక్తి, ఆయన మంచి విద్యావంతుడే, ఒక టీచర్ అనుకుంటా. ఆయన బాగా మత్తు త్రాగి ఆ సిగరెట్ సగం త్రాగి కింద వేశాడు. ఆ కాలుతున్న సిగరెట్ని ఆ విధంగా కింద పారేశాడు. ఆయన మంచి మీద పడుకున్నాడు. ఆ సిగరెట్ కాలుతూ పేపర్లన్నీ కూడా అంటుకున్నాయి. అదేవిధంగా ఆయన పండుకున్న మంచం, ఆ బల్ల, ఆ పరుపు అంతా కూడా అంటుకొని ఆ విధంగా సజీవ దహనమయ్యాడు. క్రమశిక్షణ రాహిత్యంగా అనగా చెడు అలవాట్లకు, చెడు ఆలోచనలకు బానిసై ప్రాణాలని కోల్పోయే స్థితిలో ఉన్నారు మానవ సమాజం. విద్యార్థులుగా ఉన్నవారు, దేవుని యొక్క ఆత్మీయ జీవితంలో విశ్వాసులుగా సంఘంలో ఉన్న బిడ్డలు చెడు ఆలోచనలను, చెడు వ్యసనాలను తొలగించుకొని క్రీస్తులో బలంగా జీవించి ఆత్మీయ రాజ్యానికి వారసులుగా ఉండాలని దేవుని యొక్క ఆశ, ఆకాంక్ష. అందుకొరకే క్రమశిక్షణ చాలా అవసరం. యేసు ప్రభువారు అంటున్నారు, నాయందు మీరును నిలిచి ఉండిన యెడల మీకు ఏది ఇష్టమో అది అడుగుడి అంటున్నాడు. నాలో నిలిచి మీరు ఫలించుడి, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరని యోహాను సువార్త 15వ అధ్యాయంలో రాయబడిన మాట. కాబట్టి ఆయనకు వేరుగా ఉండి మనం ఏది కూడా చేయలేం. కాబట్టి యేసు ప్రభువారు మనకు అధికారి, ఆయన మన ప్రభు, మనకు రారాజు. కాబట్టి ఆయన మాటకు లోబడి ఆయన ఇచ్చిన ఆ వాక్యానుసారంగా ఈ లోకంలో జీవించి ప్రభుల వారికి సాక్షులంగాను ఈ లోకంలో జీవించే వరంగా మనం ఉండాలి. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, క్రమశిక్షణ కలిగి దేవుడు మనకిచ్చిన జీవిత కాలం అంతా కూడా ప్రభుల వారికి సాక్షులుగా జీవించాలి. దేవుడు అంటున్నాడు, నీ అధికారికి లోబడి నువ్వు జీవించము. మన పైనున్న అధికారులను క్రమశిక్షణతో వారితో మనం మెలిగిన ఎడల మన మీద ప్రభుల వారు జాలి చూపించి కృప చూపించే దేవుడుగా ఉంటున్నాడు. కాబట్టి క్రమశిక్షణ జీవితాన్ని కలిగి ఈ లోకంలో జీవించాలని కోరుచు ఈ మాటలను నేను ముగిస్తున్నాను. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, నీ పాదాలకు వందనాలు అయ్యా. గొప్ప అవకాశం ఇచ్చావు తండ్రి, నీకే స్తోత్రాలు, నీకే స్తుతులు. ప్రతి మాటను స్పష్టంగా సరళంగా మాకు తెలియజేశావు. నేను ప్రతి ఒక్కరూ చూచుటకు సహాయం చేయమని, కృపచమని ఇట్టి అవకాశం ఇచ్చిన నీ పాదాలకు వందనాలు, నీకే స్తోత్రాలు చెల్లిస్తూ క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.
చేరినాను యేసయ్యా, పాపిని కృప చూపవయ్యా, నాకు చేరితిని యేసయ్యా. లేని నాదు జీవిత మేలనికనయ్యా యేసయ్యా, నీతి లేని నాదు జీవిత మేలనికనయ్యా యేసయ్యా, నీతి గరపి బ్రోవుమయ్యా, నీతి నిలవయ్యా యేసయ్యా, నీతి గరపి బ్రోవుమయ్యా, నీతి నిలవయ్యా యేసయ్యా, పాపిని కృప చూపవయ్యా, నాకు చేరితిని యేసయ్యా. నీదు సిలువలోని ప్రేమ పెంచతరమౌనా యేసయ్యా, నీదు సిలువలోని ప్రేమ పెంచతరమౌనా యేసయ్యా, నాదు కలుషమంత బాపి కనికరింపుమా యేసయ్యా, నాదు కలుషమంత బాపి కనికరింపుమా యేసయ్యా, పాపిని కృప చూపవయ్యా, నాకు చేరితిని యేసయ్యా.
యేసయ్యా శుద్ధ హృదయము చేసినను నీ సుతునిగా చేయు యేసయ్యా పాపిని కృప చూపవయ్యా కాపు చేరి